ఈ రాత్రి ఎంత బాగుందో. అటు వెన్నెల, ఇటు వెన్నెల. ఇలాంటి సమయాన అతని కౌగిలిలో అరక్షణం గడిపినా చాలు. నిన్నట్లా కాకుండా ఇవ్వేళైనా రాజేష్ త్వరగా వస్తే బాగున్నావు. కూడా వస్తున్నావా? ఇలా ఇవ్వను. ఇవ్వనంటే ఇవ్వను. పెళ్ళై 3 మాసాలయ్యింది. యాక్టింగ్ మానేశాను. సీత, నేనే బిజీగా ఉండి దూరం అవుతున్నాను కదా. బాబు, డాడీ రాంటే నేను తిన్ను. డాడీ వస్తారు బాబు, నువ్వు ముందు భోంచేయి. డాడీ ఎక్కడికి వెళ్ళాడు టీచర్? పొద్దుటి నుంచి నాకు కనపడలేదు. నాన్న ఏదో పని మీద వెళ్ళి ఉంటారు. నువ్వు భోంచే, ఆయన వస్తారు. అందరికీ అన్నం పెట్టే మనిషి అన్నం తినకుండానే పోయాడు. అయినా మిగిలిన వాళ్ళంతా బాగానే ఆరగిస్తున్నారు. ఏమిటి మీ ఉద్దేశం? నీ వల్ల కదూ నా తమ్ముడు అలా ఇల్లు వదిలేసి తిరుగుతుంది. నీ వల్ల కదూ వాడికి తలవంపులు వచ్చింది. ఆయనకి తలవంపులు తెచ్చే పని నేనెన్నడూ చెయ్యలేదు, చెయ్యను. ఆయన వేదనకి ఆవేదనకి గల కారణాలు కప్పివేయబడలేవు. అనసూయమ్మ గారు, నిజాలు నివురు కప్పిన నిప్పులు నిలకడ మీదనైనా బయటపడతాయి. నిలువు నాకు కాలుస్తాయి. అమ్మగారు ముద్దన్నా ముట్టకుండా లేచిపోయారు. ఆకలంటే ఏంటో తెలుసున్నోండి. కాస్త రొట్టెనే ఎంగిలిపడండి అమ్మ, చాలా రాత్రి అయింది. వెంకన్న, అన్నం లేకపోవడం ఎరుగను కానీ అమ్మ లేకపోవడం ఏమిటో నాకు బాగా తెలుసు. అందుకే బాబంటే నాకు ఈ ఆవేదన. మీరెంత దొడ్డు మనసు, చూస్తున్నానుగా అమ్మ. నేను ఒక సంగతి అడుగుతాను, చెప్తావా? అదేం మాట, అడుగు తల్లి. అనసూయమ్మ గారు సీతమ్మ గారిని బాగా చూసేవారా? అయ్యో ఎదు తల్లి, అదే ఉంటే ఈ కొంపకి చేనేందుకమ్మా. ఆమె నోటి తట్టుకోలేకనే ఆ తాయారమ్మ వెళ్ళిపోయింది. ఎవరా తాయారమ్మ? ఆయా అమ్మ, సీతమ్మ గారిని కంటికి రెప్పలా కాసుకునేది. ఆమె ఇప్పుడు ఎక్కడుంది? ఊరి చివర కొత్తపేటలో ఉండేదమ్మా. ఇప్పుడుందో లేదు, ఈ మధ్య జాయిలకే రావటం లేదు. సరే, నువ్వు వెళ్ళి పడుకో. అలాగే అమ్మా.